ఇది ప్రజెంట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉన్న పరిస్థితి. మన రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వన్యప్రాణులు లేవు, జింకలు లేవు, ఏమన్నారు. 400 ఎకరాలు చెట్లు అవన్నీ రాళ్ళు రప్పలు ఎవ్రీథింగ్ బుల్డోజ్ చేయడం కారణంగా అక్కడ ఉండలేక జింకలు ఉండలేక ప్రజెంట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్ దగ్గర ఈ జింకలు పరిగెత్తుతూ ఉంటే ఈ ఏదైతే తెలంగాణలో ఉన్న కొన్ని కుక్కలు వీటిని వెంటబడి అరదు బుల్డోజ్ చేసిన ఈరోజు జింకలను కూడా ఈ కుక్కలు వెంటాడి వీటిని చంపుతూ ఉంటే యూనివర్సిటీ విద్యార్థులు చూసి దీన్ని కొంచెం సేవ్ చేసిన క్రమంలో మన యూనివర్సిటీ సెక్యూరిటీ కాలేజ్ వాళ్ళు వచ్చారు. దీన్ని కొంతవరకు ఇదే జింకలు ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఫారెస్ట్ ఆఫీసర్ కాల్ చేసాం, ఆ ఫారెస్ట్ వాళ్ళు కూడా తీసుకుపోయిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రం అసలు జింకలు లేవు అని చెప్పారు. ఇది చూడండి, ఇది రేవంత్ రెడ్డి గారు దీన్ని అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా మన మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా దీన్ని చూసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జింకలు కదా వన్యప్రాణులు చాలా ఉన్నాయి, దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజల మీద కూడా ఉందని చెప్పి ఈ విధంగా మనం చేసుకుంటాం. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింకలు కనబడతలేవు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 400 ఎకరాల ఆ భూమిని బుల్డోజ్ చేయడం కారణంగా ఆ జింకలు ఎక్కడ పోవాలో తెలియక యూనివర్సిటీ విద్యార్థులు ఉండే హాస్టల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆ కుక్కలు అటాక్ అయ్యాయి. కుక్కలు ఎలా అంటే తెలంగాణలో కూడా ఎక్కడ యూనివర్సిటీ టీం కూడా దీన్ని రెస్క్యూ చేశారు. నిండు సభలో అసత్యాలు ప్రచారం చేశారు. తెలంగాణ యావత్ తెలంగాణ అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి ఎంత పెద్ద ఇది ఒక విట్నెస్.